ప్రభుత్వం నిర్లక్ష్యమా లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా? భయపడితేనే సగం రోగం వచ్చింది నీకు. మీకు పార్టీ దూరం పెట్టిందా లేకపోతే ప్రజలు దూరంగా పెట్టారా? నాకు తెలిసిన విషయంలో ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా అప్పుడు మాలాంటి నాయకులు, నిజాయితీ గల నాయకులు పక్కన పడిపోయారు. మీరు వైటా బ్లాకా? దాని మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదని నేను చెప్పగలుగుతాను. గుర్తిస్తారు ఇప్పుడు టీడీపీ క్యాండిడేట్ అంటారా లేకపోతే టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ అంటారా? వాళ్ళకి సెక్యులర్స్ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తెస్తాను. నిజంగా డైలాగ్ ఏం డైలాగ్ అండి? మాకు సంవత్సరానికి మాకు 2 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ నిధులు ఇచ్చారు డెవలప్మెంట్ నుంచి. టీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద గెలవరా? పేరు ఖరాబ్ ఉందా? లోకల్ బాడీలో సగం వ్యక్తి మీద సీనియర్లు ఉంటారు కదా టీఆర్ఎస్ పార్టీలో, మీకు ఎట్లా లభిస్తుంది బీఫామ్? 2 మాట చంద్రబాబు నాయుడు పిలిపించాడు. తండ్రి ఈ రూట్లో వెళ్తే కొడుకు ఆ రూట్లో వెళ్ళాడు అంటే అక్కడ ఏమైంది? సగభాగం అయిపోయింది. ఓకే, ఈరోజు మన గెస్ట్ లీడర్ ప్రోగ్రామ్స్లో బొడ్డు శ్రీనివాసరావు 131 డివిజన్ మాజీ కార్పొరేటర్గా మనం ఈరోజు కలుస్తున్నాం. చెప్పండి వెంకటేశ్వరరావు, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు కోవిడ్-19 విషయంలో మరి తెలంగాణ రాష్ట్రం ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ఎంతవరకు వాళ్ళకు ధైర్యం పెంచుతుంది కోవిడ్-19 విషయంలో రోగులకు? ఈ రోజున్న పరిస్థితి అయితే చాలా కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్లో కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు ప్రజలకు చాలా ధైర్యం చెప్పి చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశారు లాక్డౌన్ టైంలో. ఆయన మీటింగ్ వినడానికి మేమంతా కూడా చాలా ఇష్టపడేవాళ్ళం. చాలా చక్కని మాటలు చెప్పారు. రాను రాను కొద్దిగా ప్రభుత్వంలో కొద్దిగా వాళ్ళు పట్టు తగ్గి అంటే ప్రజల మీద వదిలిపెట్టేశారు. ప్రభుత్వానికి ఆదాయం కావాలి ఒకటి, లాక్డౌన్ ఎత్తేసినాక దీని మీద కొద్దిగా సీరియస్ తీసుకోలేదు నాకైతే అనిపిస్తుంది. దాని మీద కేసులు బాగా ఎక్కువైపోవటం, జనంలో భయభ్రాంతులు అయిపోవటం, మరి ఎక్కడ చూసినా ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం కూడా దారుణంగా వాళ్ళని బిల్లులు చెల్లించుకోవడం, మరి గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు అందుబాటులో సరిగా బెడ్లు లేకపోవటం కానీ వాళ్ళకి ఆక్సిజన్ లేకపోవటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. తగినంత సిబ్బంది లేకపోవటం, సౌకర్యాలు కల్పించలేకపోవటం ఇది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మొత్తం మీద చూస్తే కోవిడ్ మటుకి చాలా జనం పట్ల ఉన్న భయం ఇప్పుడు ఎక్కువైంది. భయం ప్రతివాడు. ఎందుకు అట్లా? ఇప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యమా లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా? ఎందుకు బెడ్లు కావచ్చు, తర్వాత ఎక్విప్మెంట్ కావచ్చు, ఎందుకు పెంచడం లేదు? అంటే వీళ్ళు ఎస్టిమేషన్ అనుకుంటే తక్కువ వేసుకొని ఉండొచ్చు అనుకుంటున్నాను. ఒక భాగం వీళ్ళు దీన్ని అంత సీరియస్గా తీసుకోలేదని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ప్రతిపక్షాలు ఇంత మొత్తుకున్నప్పటికీ, కోర్టు ఇంత చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం అనేది ఒక ఒంటెద్దు పోకడ పోతుంది. ప్రభుత్వం నేను చెప్పా కదా, ప్రభుత్వం ఫస్ట్ చాలా బాగుంది. మధ్యలో కొద్దిగా దీని మీద అంత యాక్షన్ సీరియస్గా తీసుకోలేదు. కొద్దిగా దాని మీద ప్రజల్లో ఒక ఏముంది అన్నట్టుగా వాళ్ళు కూడా తేలిగ్గా తీసుకొని ఈ కేసులు ఎక్కువ పెరగడానికి ఇదొక కారణం. తర్వాత ఇప్పుడు ప్రజల్లో కొద్దిగా భయం వచ్చింది. ప్రభుత్వం కూడా ఇప్పుడు కొన్ని హాస్పిటల్ పెంచామని చెప్తున్నారు. కేసులు కూడా కుత్బుల్లాపూర్లోనే 4 సెంటర్లు ఓపెన్ చేశారు గవర్నమెంట్. రోజుకి ఇక్కడ కూడా 100-120 కేసులు బయటపడుతున్నాయి. అంటే ఇప్పుడు పెంచారు. ముందే జాగ్రత్త ఉంటే ఇదంతా కొద్దిగా తగ్గేది నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు మటుకు పెంచారు బాగానే. జనం కూడా వెళ్ళి ఎవరికైనా స్వచ్ఛందంగా టెస్ట్ చేయించుకుంటున్నారు. కోవిడ్ ఉందా లేదా చాలామంది భయపడుతున్నారు. ఒక ఇంట్లో ఒక్కళ్ళకి వస్తే అది మొత్తానికి అల్లుకుంటుందని ఒక భయంలో అందరూ చేయించుకుంటున్నారు. ఇది కొద్దిగా వాళ్ళకు కూడా ఇబ్బంది వచ్చింది. చెప్తారా మీరు రోగులకు మీరు ఏమైనా ధైర్య సాహసాలు, తర్వాత ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ఏంటి మన రసాయనాలు కావచ్చు, తర్వాత మెడిసిన్ కావచ్చు, ఏ విధంగా తీసుకుంటే రోగుల నుంచి బయటపడవచ్చు అని సలహాలు చెప్తుంటారా? ఇప్పుడున్న పరిస్థితిలో కోవిడ్కి మందు లేదు, కానీ ధైర్యం మెయిన్. డాక్టర్లు చెప్పినా మనం చెప్పినా ధైర్యంగా ఉండాలి. రోగి ధైర్యంగా ఉంటేనే ఆటోమేటిక్గా మందులు పనిచేస్తాయి. సరే ఏదో 2-3 రకాల మందులు వచ్చినాయి. ఈ మధ్య కూడా 2-3 రకాల ఇంజక్షన్లు కూడా వచ్చినాయి. అవి తీసుకోవాలి, మందులు వాడాలి. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి. బలంగా ఏదైతే మనం చెప్తున్నారో డాక్టర్లు కొంచెం
ఆకుకూరలు కానీ బాదం పప్పులు లాంటి పిత్తా పప్పులు ఇట్లాంటివి కొద్దిగా లోపల బలం పెంచుకోవాలి రోగికి. ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటే ఆటోమేటిక్గా కోవిడ్ పనిచేయదండి. చాలామంది చూస్తాను, మా ఫ్రెండ్లు మా ఇంట్లో చాలామంది చూసాం, ఎవరికి అది భయం లేదు. తర్వాత రోజు కషాయం పొద్దున్నే నా సలహా చెబుతున్నా, రోజు కూడా దానికి ఏదైతే మిరియాలు, అల్లం, నిమ్మకాయ ఇవన్నీ కూడా ఒక వేడి నీళ్ళతో బాగా తయారు చేసి కషాయం అది బట్టి రోజు ఒక కప్పు తాగితే మటుకి లోపల ఉన్న బ్యాక్టీరియాను కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచింది బాగా. ఇది చాలా మంచిగా పనిచేస్తుంది ఇప్పుడు అందరికీ. నేను అందరికీ కూడా రోజు ఒక కప్పు కషాయం ఖచ్చితంగా తీసుకోవాలి. ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మనకి ఏదైనా జలుబు చేసినా, సహజంగా వానాకాలం జలుబు, మామూలుగా గొంతు నొప్పి, జ్వరం ఈ సహజంగా వస్తాయి. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు భయపడుతున్నారు, ఖచ్చితంగా భయపడుతున్నారు. కానీ భయపడద్దు, భయపడితేనే సగం రోగం వచ్చింది. నీకు భయం వద్దు. దాన్ని ఎమ్మటే కోవిడ్ టెస్టులు ఉన్నాయి, దగ్గరలో ఉన్నాయి, అందుబాటులో వెళ్ళి చేయించుకోవాలి. చాలామందికి నెగిటివ్ వస్తుంది. భయపడ్డోళ్ళు చాలామంది నేను చూశాను మా దోస్తుల్లో. వాళ్ళు వెళ్ళి భయపడితే మా ఇంట్లోనే 6 చెక్ చెప్తున్నారు, 6కి నెగిటివ్ వచ్చింది. ఆ జలుబు చేసి భయపడ్డారు. అది ఉదాహరణ మా ఇంట్లో చెప్తున్నాను. ఇక వేరే వాళ్ళు ఎంతమంది ఉంటారు. అట్లా భయపడదు, ధైర్యంగా ఉండాలి. నిజంగా కోవిడ్ సోకిన వ్యక్తికి మనం ధైర్యం చెప్పాలి, మందులు పాటించాలి, వారు వెళ్ళి ఎమ్మటే హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా బయటకు వస్తాడు రోగి. మనం చూస్తున్నాం 100 మందికి కోవిడ్ వస్తే వాళ్ళలో ఒకళ్ళిద్దరు చనిపోతున్నారు. అది కూడా ఏదే రోగాలు ఉన్నవాళ్ళు, వాళ్ళకి లోపల హార్ట్ అటాక్ కానీ, లేకపోతే వాళ్ళకి ఏది అంటే ఊపిరితిత్తులు, నెమోనియా అట్లాంటి వ్యాధులు, అట్లానే మన షుగరు ఇట్లాంటివి కూడా, డయాలసిస్ ఇవన్నీ ఉంటాయి పేషెంట్. వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది వస్తుంది. కానీ మామూలు వాళ్ళకైతే ఏమీ కాదండి. ఇది నేను అందరికీ చెప్పదలుచుకున్నా. ధైర్యంగా ఉండటమే ఒక మందు. మనం కొద్ది జాగ్రత్తలు పాటిస్తే ఇంట్లో ఆటోమేటిక్గా కోవిడ్ నుంచి ఎదుర్కోవచ్చు మనం. ఇదైతే నేను చెప్పగలుగుతాను. హెల్ప్ చేశారా, మీ వంతు సహకారం చేశారా కోవిడ్-19 విషయంలో? అప్పుడు లాక్డౌన్ విషయంలో, లాక్డౌన్ వచ్చినప్పుడు మనం బియ్యం, పప్పులు, ఉప్పులు ఇవన్నీ కూడా పేదవారికి, ఎవరైతే నిజంగా పేదవారు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఒక 50 క్వింటాల రైసు, ఇట్లా కూరగాయలు, ఇట్లా అన్నీ ఉల్లిపాయలు ఇట్లాంటివి చాలా పేద ప్రజలకు అందించామండి. మా వంతు సహాయంగా ఖచ్చితంగా నాకు తెలిసి ఒక 2 టైమ్స్ అందించాం ప్రజలకు. ఓకే, ఇప్పుడు మనము రాజకీయ విశ్లేషణగా మనం తీసుకుంటే వెంకటేశ్వరరావు ప్రజలకు దూరం ఉన్నాడు, పార్టీలకు కూడా దూరం ఉన్నాడు. అంటే మీకు పార్టీ దూరం పెట్టిందా, లేకపోతే ప్రజలు దూరంగా పెట్టారా? ఎందుకు దూరంగా ఉన్నారు మీరు? ప్రజలు ఎప్పుడు దూరం పెట్టరు. నేను 2 మార్లు గెలిచాను ఇక్కడ కుత్బుల్లాపూర్లో. ఫస్ట్ 2000 సంవత్సరంలో కౌన్సిలర్గా గెలిచాను. తర్వాత 2009లో కార్పొరేటర్గా ఎన్నికయ్యాను జిహెచ్ఎంసీకి. ప్రజలు వాళ్ళకి ఎప్పుడు కూడా మనకు చేతనైన సాయం చేస్తాం. డెవలప్మెంట్లో కానీ వాళ్ళకి ఏ పని కావాలన్నా అందుబాటులో ఉంటాం. నాకు తెలిసిన విషయంలో ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా వెంకటేశ్వర గుండె మీద చేసి ఏ ప్రజలను అడిగినా కానీ అది మీద నేను చెప్పగలను. మంచి వర్క్ చేశాను, వాళ్ళకి అన్ని సేవలు అందించాను. అందుకే వాళ్ళ గుండెల్లో ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోతాను. నేను రాజకీయంగా దూరంగా ఉండకపోవటం అది నా వ్యక్తిగత విషయం. కానీ ఇక ప్రభుత్వం అంటారా, నేను టీడీపీలో ఉన్నప్పుడు కొన్ని పనులు చేశాను. తర్వాత నేను ఇక్కడ ప్రభుత్వం ఆకర్షితులే. మా ఎమ్మెల్యే గారు వివేకానంద గారు నాకు బాగా దగ్గర మిత్రులు. నాకంటే పిల్లోడైనా నా కింద. వాళ్ళ నాన్నగారు నా గురువు గారు కేఎం పాండు గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు. అందుకని ఆ అబ్బాయిని నేను బాగా నమ్ముకున్నాను కాబట్టి నేను పార్టీలో మారటం జరిగింది, టీఆర్ఎస్ పార్టీలోకి. అయితే ఇంతమందికి అవకాశాలు ఎక్కడ కల్పిస్తారు? సరే, ఒక మంచి వ్యక్తి కేటీఆర్ గారు కూడా తెలుసు ఆ విషయం. ఆయన గారు 2 సార్లు అన్నాడు, మీలాంటి వ్యక్తులు మాకు కావాలని. అంటే ఓ మంచి వ్యక్తిని ఎవరు వదులుకోరు, ఏ పార్టీ కూడా వదులుకోరు. కానీ వాళ్ళకున్న బిజీ, వాళ్ళకున్న పనులు, వాళ్ళకున్న జనం వచ్చి అందరూ చేరతాం, అన్ని పార్టీలు అందరూ చేరతాం. అప్పుడు మాలాంటి నాయకులు, నిజాయితీ గల నాయకులు పక్కన పడిపోయారు. ఇది వాస్తవం. ఇక అది మనం వాళ్ళు గుర్తించలేదా, మనం కూడా అనుకుంటే అది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు ఇన్వైట్ చేయక మీరు పక్కన ఉన్నారా, లేకపోతే మీరు కార్యక్రమాలకు పాల్గొంటున్నారా? టీఆర్ఎస్ పార్టీ ఇంపార్టెంట్ ప్రోగ్రాం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు చెప్తాడు. నేను చెప్పాను ఎమ్మెల్యే గారు, రోజు ప్రోగ్రాం ఈ వెంబడే నేను తిరగలేదు. పెద్దవాడిని నేను, నీకంటే పెద్దవాడిని కాబట్టి అట్లాంటి ప్రోగ్రాం చెప్పొద్దు. ఏదైనా మంత్రులు వచ్చినప్పుడు నేను పెద్ద ప్రోగ్రాం నేను ఖచ్చితంగా అటెండ్ అవుతాను, ఆ ప్రోగ్రాం నేను పార్టిసిపేట్ చేస్తాను చెప్పాను ఆయనతో. ఆయన కూడా అట్లనే గౌరవిస్తాడు మంచిగా. ఒక పెద్దన్న లెక్క ఆయన, ఏ సలహా నాకు చెప్తాడు. అట్లానే నడుస్తుంది ఇప్పుడు దాకా మా ఫ్రెండ్షిప్ ఆయనకి నాకు, ఎమ్మెల్యే గారు నాకు.
ఇక మల్లారెడ్డి గారు నాకు బాగా 30 ఏళ్ళ నుంచి బాగా పరిచయం, మినిస్టర్ గారు. ఎందుకంటే రాజకీయాల్లో కొత్తగా వచ్చారు కాబట్టి చెప్తున్నాను నేను. ఆయన ఇక్కడ కాలేజీలు ఇక్కడ అన్నీ పెట్టినప్పుడు కూడా అడిగేవాడు, వెంకటేశ్వర ఎట్లా రాజకీయం ఎట్లా అనేవాడు, నన్ను అడిగేవాడు ఆయన. అట్లాంటి వ్యక్తి మరి అదృష్టం కలిసి వచ్చి ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎంపీగా టికెట్ ఇవ్వడం, గెలవటం, తర్వాత పార్టీ మారటం, మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే గెలవడం, ఆయన మినిస్టర్గా కేసీఆర్ గారు అవకాశం ఇవ్వటం ఆయన అదృష్టం. కానీ ఆయన కూడా చాలా కష్టపడుతున్నాడు. ఓకే, ఇప్పుడున్నటువంటి రాజకీయాలకు, ఇప్పుడున్నటువంటి కార్పొరేటర్లకు, ఇప్పుడున్నటువంటి కౌన్సిలర్లకు, మీ గతంలో చేసినటువంటి కౌన్సిలర్ కావచ్చు, మీ పీరియడ్లో చేసినటువంటి కార్పొరేటర్ కావచ్చు, ఎట్లా వ్యత్యాసం ఉంది అంటారు? అభివృద్ధి విషయం కావచ్చు, పార్టీ లీడర్ల విషయంలో కూడా కావచ్చు. అంటే ఇప్పుడు ఒక్కో దాంట్లో చెప్పాలంటే అప్పుడు మాకు ఒక తపన ఉండే, ఈ వర్క్ చేయాలి, ఆ వర్క్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలి, ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ఒక తపన ఉండే. ఇప్పుడు గెలిచిన కార్పొరేటర్లు అంతా కొత్త వారు ఎక్కువ ఉన్నారు, పాత వారు తక్కువ ఉన్నారు. వాళ్ళకి ఆ తపన కనపడుతుంది నాకు వాళ్ళలో. ఎంతసేపు వాళ్ళ సొంత పనులు వాళ్ళ ఇది చెప్తే ప్రజల గురించి అనేది కొద్దిగా అప్పుడు సీనియర్ లెక్క లేరు వాళ్ళు. అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ప్రియారిటీ ఇచ్చేది భూ కబ్జాలకే, తర్వాత వాళ్ళ సెల్ఫ్ సర్వీస్గా ఉపయోగించుకుంటున్నారు రాజకీయాలు. నేను ఒక మాట చెప్పాను, సొంత పనులు ఇక అవన్నీ భూ కబ్జాలా లేకపోతే వసూలు చేయడం అవన్నీ నేను అనను. కానీ ఒక్క మాట సొంత పనులు, దాని మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదని నేను చెప్పగలుగుతాను. ఎట్లా పార్టీ అధిష్టానం ఏం ప్రెజర్ చేయరా వీళ్ళ మీద? ఇటువంటి సొంత పనులకు బీఫామ్లు ఇచ్చి నిలబెట్టుకొని ప్రజల మధ్యలో ఉండకపోవడం, పార్టీకి ఎదురు దెబ్బ జరిగే అవకాశాలు ఏమి కనిపించాయా భవిష్యత్తులో? అధిష్టానం దగ్గర అన్నీ ఉన్నాయి లెక్కలు. ఎవరికి ఇస్తే టికెట్ గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు టైం చూసి చెప్పారు, 2-3 సార్లు వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళకి మీరు మార్చుకొని పద్ధతి చెప్పారు. చెప్పినా వాళ్ళు ఎన్నో వాళ్ళు వాడికి ఏం చేస్తారంటే ఈసారి టికెట్లు వచ్చేప్పుడు వాళ్ళు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, వాళ్ళు ఖచ్చితంగా అధిష్టానం ఆ చర్య తీసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. మీరు వైటా బ్లాకా? అంటే మీరు కరప్షన్ ఇప్పటివరకు ఏం జరగలేదంటారా మీ ఆయంలో? నా పీరియడ్లో మటుకు ఎక్కడా కూడా జరగలేదు. అంటే మీ ఓన్గా చెప్తున్నా, మీరు టీడీపీలో కావచ్చు, కౌన్సిలర్ చేసినప్పుడు కావచ్చు, కార్పొరేటర్ చేసినప్పుడు మీరు ఎక్కడ కబ్జా కరప్షన్ అనేటువంటిది ఏం లేదా? ఎక్కడ నేను చెప్పాను అప్పుడు కూడా ఇదే చెప్పాను. ఎక్కడన్నా ₹1 తీసుకున్నట్టు కానీ ఒక ఫ్లాట్ ఆక్యుపై చేసినట్టు కానీ ఉంటే నేను పార్టీకి కాదు మొత్తం రాజకీయమే తప్పుకుంటా అని చెప్పాను మీడియా వాళ్ళకి. అప్పుడు చాలా ఎంక్వైరీ చేశారు నా మీద. ఏం చేశారు మీరు కార్పొరేటర్గా, కౌన్సిలర్గా ఉన్నప్పుడు అభివృద్ధి? నేను ఎక్కువగా అంటే అప్పుడు మాకు అదృష్టం ఏంటంటే ఇప్పుడు కార్పొరేటర్లు పాపం ₹1 కూడా ఫండ్స్ ఇవ్వలేదు. అది కూడా ఒక వాళ్ళకి మైనస్. మాకు సంవత్సరానికి మాకు ₹2 కోట్ల జిహెచ్ఎంసీ నిధులు ఇచ్చారు డెవలప్మెంట్ నుంచి. మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు వర్క్. మాకు అప్పుడు అదృష్టమే కార్పొరేటర్గా. అది కాక మేము ఏం చేసామంటే ఆ 2 కోట్లు కాక మళ్ళీ మేము జోనల్ ఆఫీస్కి వెళ్తాం, హెడ్ ఆఫీస్కి వెళ్తాం, ఏదో ఒక వంకతో ఇంకొక ₹2 కోట్ల అదనంగా తెచ్చుకోవడం. దాదాపు సంవత్సరానికి ₹4 కోట్ల డెవలప్మెంట్ వర్క్ చేసాం ఇక్కడ. ఒక తపంతో ఏదో ఒక రూపంలో, ఇట్లా రావు ఇంకో రూపంలో, ఎంపీ గారు లెటర్ తీసుకెళ్తాం, ఇట్లా ఏదో ఒక రూపంలో జిహెచ్ఎంసీకి వెళ్ళి ఆ లెటర్ పెట్టి ఆ నిధులు తీసుకొని మా నిధులు కాక అవి కూడా సపోర్ట్ చేసి బాగా వర్క్ మీద ఎక్కువ శ్రద్ధ ఉండేదండి. డైలీ అదే పని మాకు. ఏమడుగుతారు గతంలో ప్రజలు అభివృద్ధి విషయంలో? ఏమడుగుతారు, ఏం కావాలంటారు? ఎక్కువ వాళ్ళకి ఎక్కువ కావాల్సింది డ్రైనేజీ, రోడ్లు, మంజీరా వాటర్ లైన్. నా డివిజన్లో చాలా వరకు కూడా మంజీరా దాదాపు ఒక ₹3 కోట్ల మంజీరా లైన్లు వేసాం. తర్వాత రోడ్లు కూడా అప్పుడు ఉన్న డ్రైనేజీ లెక్కలో అన్నీ వేసాం. కొన్ని రోడ్లు వేసాం, డ్రైనేజ్ తవ్వినాక మళ్ళీ తవ్వటం ఇబ్బంది అని రోడ్లు ఆపేసి డ్రైనేజ్ వేసినాక ట్రంక్ లైన్లు వేసాం చాలా వరకు. వాజ్పేట నుంచి ఇక్కడ మన మాణిక్యనగర్ దాకా దాదాపు ₹2 కోట్ల ట్రంక్ లైన్ వేసాం. అట్లనే కల్పవసంలో ట్రంక్ లైన్ వేసాం, గణేశ్వరంలో ట్రంక్ లైన్ వేసాం, అట్లనే పద్మనాభం 1లో ట్రంక్ లైన్ వేసాం, పాపేదలో ట్రంక్ లైన్ వేసాం. డ్రైనేజ్ పెద్ద లైన్. ఎందుకంటే మళ్ళీ రోడ్డు తవ్వటం మళ్ళీ ఎన్ని ఇబ్బంది అని ముందే వేసి పెట్టాను. ఇవన్నీ నా పిల్లలు జరిగింది. గుర్తిస్తారు ఇప్పుడు టీడీపీ క్యాండిడేట్ అంటారా లేకపోతే టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ అంటారా? ఏ పార్టీ లీడర్ అంటారు మీకు ఇప్పుడు? అంటే ముద్ర అయితే టీడీపీ ఉంటుంది, లైఫ్ అదే కాబట్టి మనం చెప్పుకోవాలి. ఇప్పుడు టీడీపీ లేదు కాబట్టి టీఆర్ఎస్ నాయకులు అంటారు. గుర్తిస్తారా మిమ్మల్ని ఇక్కడ లోకల్లో జనాలు? అసలు వెంకటేశ్వరరావు గారు, బొడ్డు వెంకటేశ్వరరావు గారు గుర్తుపట్టిన వాళ్ళు ఎవరు? 30 ఏళ్ల రాజకీయ జీవితంలో అంటే ఏం చేశారని గుర్తిస్తారు మీకు ఇక్కడ ప్రజలు? నేను టీడీపీలో ఉన్నప్పుడు చెబుతున్నాను. 2 మాటలు చంద్రబాబు నాయుడు పిలిపించే ఇక్కడికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుడికి ఒక వెంకటేశ్వర టెంపుల్ కట్టాం, దానికి ఓపెనింగ్ పిలిచాను. తర్వాత వేరే కార్యక్రమాలు 2 మాటలు వచ్చాడు చంద్రబాబు నాయుడు.
అంటే అంత గుర్తింపు ఉంది నాకు. అంటే పని వర్క్ రోజు ట్రస్ట్ ఫండ్కి వెళ్ళేవాడిని, డైలీ వర్క్ చేసేవాడిని, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోండి. మీకోసం యాత్ర అప్పుడు రథం పెట్టాను, తెలుగు రైతు రథం అని. నాకు రాష్ట్రంలో పోస్ట్ ఇచ్చాడు చంద్రబాబు, ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రంలో తెలుగు రైతు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నేను యుద్ధం చేశాం, ధరల గురించి, మద్దతు ధర గురించి, రైతుల గురించి ఒక పోరాటం. అది కమ్యూనిస్ట్ పార్టీ మేమంతా కలిసి ఆ పోరాటం నాకు బాగా గుర్తింపు వచ్చింది. ఆ రథం తయారు చేసి బాబు గారు అమ్మటే 105 రోజులు తిరిగాను రథం, ఆయన అమ్మటే పాదయాత్ర. అప్పుడు బాబు గారు నన్ను గుర్తుపెట్టి భుజం మీద చేసి, అప్పుడు దాకా నేను తెలియదు బాబు గారు, ఓహో బొడ్డు వెంకటేశ్వర అంటే నువ్వు అని అప్పుడు ఆయన గుర్తుపెట్టి పిలిచేవాడు. ఆ తర్వాత నాకు కార్పొరేట్ టికెట్ ఇవ్వడం బాబు గారు, నేను టీడీపీ తరఫున గెలవటం, మంచి వర్క్ చేయడం, ప్రతిపక్షంలో ఉన్నా కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము ఎక్కువ నిధులు తెచ్చుకోవటం, బాగా వర్క్ మీద చేరతా, పార్టీ మీద చేరతా. ఎక్కువ మున్సిపల్ మొత్తం కూడా బాబు గారు మమ్మల్ని పిలిచి ఒక కమిటీ వేశాడు, మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే మీ 5గురికి, లింగంగౌడ్ గారికి, నాకు, మండలంలో చిరంగి వెంకటేశ్వర అని మండలాధ్యక్షుడే ఆయనకి, తర్వాత 5గురు కలిసి ఒక కమిటీ వేశాడు మాకు. ఆ 5గురు కమిటీలో మాకు చెప్పాడు బాబు గారు పిలిచి, మీకు నెక్స్ట్ ఎమ్మెల్యే కావాలంటే మీ 5గురు ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళకి ఇస్తా అని చెప్పాడు. అట్లా మేము ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఇక్కడ టీడీపీ తరఫున మన షాపునగర్లో టీడీపీ ఆఫీస్ ఓపెన్ చేసి మేము సొంత ఖర్చులతో తలా 2 లక్షలు వేసుకొని మంచిగా పార్టీని బాగా ముందుకు తీసుకెళ్ళి, ఎక్కడ పడితే బస్తీల్లో జెండా లాగడం, పార్టీ కోసం పనిచేసాం కాబట్టి మొత్తం మా నియోజకవర్గం మొత్తం గుర్తింపు వచ్చింది. తర్వాత నేను కార్పొరేటర్కి వచ్చినప్పుడు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ అంతా కూడా అక్కడ మాట్లాడతాం, ఏది సభలో మాట్లాడతాం కానీ, సంవత్సరమే పోరాడతాం కానీ, ధర్నాలు చేయడంలో కానీ. నేను ప్రతిపక్షంలో ఉన్నాను టీడీపీ అప్పుడు. ఎక్కడ పడితే అక్కడ వాటర్ వర్క్లో డెవలప్ ధర్నా చేసాం, ఒక 40 మంది కార్పొరేటర్లు వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళేవాళ్ళు అన్నమాట. అది ఆ ఫోకస్ వేరు, అందుకని పేరు వచ్చింది. పని చేస్తే పేరు ఎక్కడ. ఏమనిపించింది మీరు టీడీపీలో మీరు ఉన్నప్పటికీ ఇక్కడ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం ఒక యుద్ధం నడుస్తున్నది, డివైడెడ్ కావాలి తెలంగాణ రాష్ట్రం అనేదాన్ని. అప్పుడు మేము టీడీపీలో ఉన్నాం, టీడీపీలో ఉన్నారు. అప్పుడు మాకేంటంటే రాష్ట్రం అంతా కలిసి ఉంటేనే బాగుంటుందని మా భావన ఉన్నప్పుడు. ఎందుకంటే పెద్ద రాష్ట్రం అయితే బాగా నిధులు వస్తాయి, బాగా పేరు ఉంటుందని ఒక లెక్కలో మేము అనుకున్నాం. కానీ అది కొంతమంది ఇది వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా అనుకొని డివైడ్ చేశారు. డివైడ్ చేసినాక చిన్న రాష్ట్రాలు అయితే బాగుందని అనుకున్నాం మళ్ళీ మేము కూడా. ఎందుకంటే అక్కడ చిన్న రాష్ట్రం అయిపోయింది, వాళ్ళు 13 జిల్లాలు, మనకి 10 జిల్లాలు. అప్పుడు ఎవరికి వాళ్ళు ముఖ్యమంత్రి పరిపాలిస్తుంటారు బాగా అనే ఇదిలో మళ్ళీ మేము ఆ ఉద్దేశంతోనే పార్టీలో చేరడం జరిగింది. చిన్న రాష్ట్రాలు అయితే అభివృద్ధి బాగా జరుగుతుంది, తర్వాత పర్యవేక్షణ కూడా పర్యవేక్షణ వాళ్ళ ఇదిలో ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి 10 జిల్లాలు ఉంటాయి, వారు బాగా దగ్గరగా యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు ఉదాహరణ మీకేంటి, అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు కొన్ని ప్రాజెక్టులు కట్టలేకపోయారు. ఇప్పుడు కేసీఆర్ గారు వస్తే మొత్తం రైతుల మీద పడ్డారు. అది మంచి పరిణామం. మనం ఏదైనా వాస్తవం ఒప్పుకోవాలి. కొన్ని అసలు ఈ హైట్లో ఇంత హైట్లో నీళ్ళు తేవాలనే మైండ్ వాళ్ళకి ఎట్లా వచ్చిందాక నాకు ఆయన బట్టి మంచి ఇప్పుడు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు అది 21 లిఫ్ట్ ఇరిగేషన్. ఎంత డేర్ చేయాలండి, ఎంత కరెంట్ కావాలండి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలండి, 1,00,000 కోట్ల దాకా ఖర్చు పెట్టి ఇప్పుడు దాదాపు యాదరగుట్ట ఇక్కడ దాకా మన శామరిపేట దాకా నీళ్ళు వస్తున్నాయంటే అది ఆయన పట్టుదలే కదా, మామూలు విషయం కాదు కదా. మరి తెలంగాణ గడ్డమే ఉంది హైట్లో. అప్పుడున్న ప్రభుత్వాలు 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఐడియా చేయలేదు కదా, మనం ఏమన్నా అనుకుందాం. అంటే ఇప్పుడు అది ఏదైతే కాళేశ్వరం నిర్మించారో తెలంగాణ రాష్ట్రానికి అప్పుల కుప్ప చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాళేశ్వరం ఏర్పాటు చేసినప్పటికీ ఏదైతే లిఫ్ట్ ద్వారా చేస్తున్నారో కరెంటు బిల్లు కూడా పెద్ద మొత్తంలో వస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే లిఫ్ట్ ద్వారా వచ్చినటువంటి ఎకరాకు ఇంచుమించు ఒక 2 లక్షల దాకా కరెంటు బిల్లు మోపుతున్నారు. అంత పెట్టుబడి పంట దిగుబడి రావడం లేదు. అంటే దీనికి ఎట్లా పరిగణనకు తీసుకుంటారు మీరు మంచి క్వశ్చన్ అడిగారు. అయితే నేనేమంటానంటే ఈ విషయంలో కేసీఆర్ గారికి ఒకటే పట్టుకుంది, అప్పు కాదు సమస్య అక్కడ. ఇది ధనిక రాష్ట్రం, మంచి ఆదాయం ఉన్న రాష్ట్రం ఆయనకు వచ్చింది. ఇప్పటికీ కూడా ధనిక రాష్ట్రంలో ఉందా మన రాష్ట్రం? అదే చెబుతున్నాను, ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇప్పుడు ధనిక రాష్ట్రానికి ఆయన ఒకటే చేశాడు, రైతులకి నేను మాట ఇచ్చాను ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలి. అది ఎంత ఖర్చు అన్నా కానీ ఎంత కరెంట్ అన్నా కానీ నేను నీళ్లు తీసుకురావాలనే ఉద్దేశంలో గోదావరి పోయి సముద్రంలో పడుతుంది కాబట్టి నీళ్లు ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఆయన మనసులో అది ఫిక్స్ అయిపోయింది. కాబట్టి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టైనా సరే ఆయన అంటే 1,00,000 కోట్లు నేను అనుకుంటున్నా దాని ప్రాజెక్టు కంప్లీట్ చేయగలిగాడు. అయితే ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే అప్పులు అంటే ప్రతి రాష్ట్రంలో అప్పు చేయాల్సిందే డెవలప్ చేయాలంటే. మనం ధనిక రాష్ట్రం ఇప్పుడు అప్పులు అయిందంటే అయ్యింది, ఎందుకంటే డెవలప్మెంట్ చేస్తారు కదా.
మరి ఇవన్నీ కూడా ఇక్కడ ప్రాజెక్టు, ఇక్కడ కృష్ణా ప్రాజెక్టు చేయాలంటే ఖచ్చితంగా ఈ ఉన్న ఆదాయంలో సరిపోదు. ఈ ఉన్న ఆదాయంలో మనకు 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్లో మరి వాళ్ళు మెయింటెనెన్స్ ఉంటుంది, హాస్పిటల్స్ ఉంటాయి, ఇవన్నీ చేయాలి కదా, రోడ్లు డెవలప్మెంటు ఇవన్నీ చేయాలి కదా. చేయాలంటే జీతాలు ఇవ్వాలి కదా, సగం బడ్జెట్ పోయింది. మరి ఇట్లాంటి ఎక్స్ట్రా ప్రాజెక్టులకి డబ్బు ఉండదు. ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు చంద్రబాబును చూశారు సీఎంగా, ఇప్పుడు కేసీఆర్ని కూడా చూస్తున్నారు. చంద్రబాబు ఏమో హైటెక్ ప్రోడక్ట్లో వెళ్ళిపోయారు. హైటెక్ డెవలప్మెంట్ అయితే నిరుద్యోగ సమస్య ఉండదు, ఎంప్లాయ్మెంట్ కలుస్తుంది అని చెప్పేసి ఆ రూట్లో వెళ్ళిపోయాడు. కేసీఆర్ ఏమో వ్యవసాయ దృష్టిలో వెళ్ళిపోతున్నాడు. మరి ఇప్పుడు నిరుద్యోగ సమస్య పెరిగిందా తగ్గిందా? అంటే ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. చంద్రబాబు గారు విజన్ వేరు, ఆయన పద్ధతి వేరు. ఆయన అంతసేపటికి ఒక విజన్తో ముందుకెళ్ళిపోయారు. హైటెక్ సిటీ కానీ ఇంకోటి కానీ ఆయన ఒక విజన్తో ముందుకెళ్ళాడు. ఇక్కడ కూడా అనుకున్నాం ముందు, కేసీఆర్ గారు మొత్తం రైతుల మీద వెళ్ళిపోయాడు. కొడుకు వచ్చారు కదా కేటీఆర్ గారు, మొత్తం ఇండస్ట్రీ మీద వెళ్ళిపోయాడు. ఆయన అక్కడ ఐటీ రంగం, ఇక్కడ ఆయన పని అంతా అదేగా. కేటీఆర్ గారు మొత్తం ఇండస్ట్రీ మన రాష్ట్రం తేవాలి, ఇండస్ట్రీ పెట్టాలి, జనాలకి ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన ఆ రూట్లో వెళ్ళిపోయాడు. తండ్రి ఈ రూట్లో వెళ్తే కొడుకు ఆ రూట్లో వెళ్ళాడు. అంటే అక్కడ ఏమైంది, సగభాగం అయిపోయింది. పెరిగిందా మరి ఏమన్నా నిరుద్యోగ సమస్య ఏమన్నా తగ్గినట్టునా మన రాష్ట్రంలో? అంటే ఇప్పుడున్న కోవిడ్ ఇది చూస్తే కొద్దిగా ఇబ్బంది. మామూలుగా అయితే మనదాకా అయితే మేము కూడా బిజినెస్లో ఉన్నాం, మామూలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాం. చాలా అప్పులోకి వెళ్ళిపోయాం. అంటే ఇక్కడ మేము భయపడాం. ముందు వాస్తవం చెప్పాలి, నేను తెలంగాణ వస్తే మొత్తం డౌన్ అయిపోయింది మార్కెట్ అంతా, మొత్తం ఇక్కడ అమ్ముకోవాలి, వెళ్ళిపోవాలి ఆంధ్ర వాళ్ళంతా అని చాలా భయపడ్డాను, నిజంగా చెబుతున్నాం. అయితే ఇక్కడ వచ్చినాక నిజంగా చెబుతున్నా, కేసీఆర్ ఫస్ట్లోనూ ఆంధ్ర వాళ్ళంతా తరివేయండి అన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయినాక వాళ్ళకి సెటిల్స్ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటూ పంటితో తెస్తాను అని. నిజంగా డైలాగ్ ఏం డైలాగ్ అండి, ఎంత మనోధైర్యం వచ్చింది. ఆ డైలాగ్తో చాలామంది ఇదైపోయి ఇప్పుడు డెవలప్మెంట్ మన కోవిడ్ రాకముందు మొత్తం ఓవరాల్గా చూస్తే రియల్ ఎస్టేట్ రంగం చాలా అభివృద్ధి చెందిందండి. ఆంధ్రాలో కంటే 10 రెట్లు ఇక్కడ అభివృద్ధి చెందింది. దాని మీద కాన్ఫిడెన్స్ చేశారు. ఎందుకంటే ఆదాయం కావాలి. ఏ గవర్నమెంట్ అని ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెరిగితే కదా ఆదాయం వచ్చేది. రిజిస్ట్రేషన్ అవ్వాలి, బిల్డింగ్లు కట్టాలి, దాని మీద ఆదాయం రావాలి. ఇవన్నీ కొన్ని వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేదంటే కేటీఆర్ గారు దాని మీద పెట్టే దృష్టి ఖచ్చితంగా అది ఆదాయం వచ్చింది. ఇప్పుడు మొన్న 4 నెలల నుంచి మొత్తం ఇట్లా పడిపోయి అది ప్రపంచం మొత్తం, భారతదేశం కాదు, రాష్ట్రాలు కాదు, అది మొత్తం కోవిడ్ అంటే అందరికీ తెలిసిన విషయం. కాబట్టి అది ముఖ్యమంత్రి గారు ఏం చేయలేరు, మనం ఏం చేయలేం. మేమే ఇప్పుడు చతికిల పడిపోయాం ఈ రంగంలో. ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు టీడీపీ నుంచి మీరు ఏదైతే టీఆర్ఎస్ పార్టీలో మీరు చేరినప్పటి నుంచి ఎంతవరకు మీకు టీఆర్ఎస్ పార్టీ గుర్తించిందంటే ఏమంటారు? అంటే ఇప్పుడు హైకమాండ్ దృష్టికి నేను చెప్తున్నా, కేటీఆర్ గారి దృష్టిలో మేము ఉన్నాం. ఒక మంచి కార్పొరేటరు మా పార్టీలో రావాలని కూడా ఆయన ఉద్దేశం. అంటే ఎందుకంటే మంచి ఇక్కడ కుత్బుల్లాపూర్లో 8 ఆయన ఎంక్వైరీ చేస్తే 7 గెలుపుతున్నాం, ఒక్కడికి గెలవట్లేదు. వెంకటేశ్వరరావుది 131 గెలవట్లేదని ఆయన మైండ్లోకి వెళ్ళింది. టీడీపీలో మీకు బీఫామ్ ఇచ్చినప్పుడు వాళ్ళు నన్ను అడిగారు, వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ లోకల్ వాళ్ళు వచ్చి మీరు రాని మా పార్టీలోకి టికెట్ ఇస్తామని అడిగారు. అడిగితే అప్పుడే నాకు టీడీపీ టికెట్ ఇచ్చేసింది. నేను ప్రసాద్లోకి వెళ్ళిపోయా. నేను వెళ్ళిపోయినాక మళ్ళీ మీ దగ్గరికి వస్తే అది భావ్యం కాదు, అది నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్పాను, నేను మారతం భావ్యం కాదు. అంటే నీ ఇష్టం, నువ్వు ఒక్కడవే గట్టిగా ఉన్నావు, నేను ఒక్కడే ఎట్లయినా ఓడిస్తాను మేమని చెప్పారు నాకు వాళ్ళు వచ్చినవాడు మధ్యవర్తి. ఓడితే ఇంటికాడికి కూర్చుంటాను, అంతకంటే చేసేది ఏమన్నా అన్న. అట్లానే వాళ్ళు కష్టపడ్డారు, ఏం చేశారు కానీ నానా రకాలు చేశారు. కన్నులు ఒట్టపోయి గెలిచారు. నా డివిజన్ ఒకటే, అన్నీ 7,000 8,000 డివిజన్లు మెజార్టీ. నా దగ్గర ఒకటే 1,000 1,100 మెజార్టీ, తక్కువ మెజార్టీతో బయటపడ్డారు. ఇక అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకుంటే కాదు. అయితే అప్పుడు తర్వాత నేను 3-4 నెలల తర్వాత మా ఎమ్మెల్యే గారు అందరూ వెళ్ళిపోయారు పార్టీలోకి. ఇంకా ఆయన అమ్మటే నేను ఉండాల్సి వచ్చింది. నేను కూడా వెళ్ళాను, ముఖ్యమంత్రి గారి సమక్షంలో చేరినాక అప్పుడు తర్వాత నేను కేటీఆర్ గారిని కలిసినప్పుడు ఆయన ఒక నువ్వు ముందరైతే ఎంత బాగుండేది అన్నాడు. ఆయన నువ్వు ముందరైతే చాలా బాగుండేది వెంకటేశ్వర గారు అన్నాడు. ఓకే, ఇంత జరుగుతున్నప్పటికీ అభివృద్ధి కావచ్చు, తర్వాత ఆరోపణలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీలకు లీడర్లు ఎందుకు జాయిన్ అవుతున్నారంటే ఏమంటారు? అంటే మీకు ఉన్నటువంటి ప్రెజర్సా, లేకపోతే అభివృద్ధి వైపు చూస్తున్నారా లీడర్స్, లేకపోతే సెల్ఫ్గా అభివృద్ధి జరగాలని చూస్తున్నారు? ఎందుకు టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు లీడర్లు అంటే ఏమంటారు? అంటే సహజంగా నా సొంత అభిప్రాయం చెబుతున్నాను. సహజంగా ఎవరైనా కానీ
అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు. ఎందుకు చూపుతారంటే 5 ఏళ్ళు కాపురం చేయాలి, నడవాలి మనం. అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి బిజినెస్లో ఉండేవాళ్ళు ఎవరికైనా కానీ. ఈ లేనిపోయి మనం ఇప్పుడు ఉండి ఏరే పార్టీలో కొట్లాడడానికి కనుచూపు మేరలో టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ కూడా కనపడతలా. బీజేపీ కానీ ఉన్నారు, అట్లా లేవని లేదు, వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ అధికారం వచ్చేంత ఊపు లేదు ఏ పార్టీ కూడా. సహజంగా అందరూ ఏం చేస్తారు, అధికార పార్టీ అయిపోయి చూస్తారు. ఈ ఒత్తిళ్ళు అంటావా, అది నాకైతే లేదు. నేను పర్సనల్ చెబుతున్నాను, నేను నిజంగా చెబుతా, నాకైతే ఎవరు ఒత్తిడి చేయలేదు. మా ఎమ్మెల్యే గారిని చూస్తే నేను చేరే పార్టీలో, ఆయన నాకు ముఖ్యుడు, అభిమానం అంతే, ఆ రెండోది కాదు. ఓకే, ఇప్పుడు మీకు ఒక స్థానం దక్కింది ఎమ్మెల్యే దగ్గర, అంటే ఆ నమ్మకం ఎట్లా కుదిరింది ఎమ్మెల్యేకు? అంటే అసలు ఆయన టీడీపీలో పార్టీలో చేర్చింది నేనే కదా. ఆయన టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. ఫస్ట్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున చీట్ ఇచ్చారు కేసీఆర్, అప్పుడు ఓడిపోయాడు. ఓడిపోయినాక ఇక్కడ ఇండిపెండెంట్ గెలిచారు, శ్రీశైలం గౌడ్ ఇండిపెండెంట్ గెలిచారు. చూడండి, అప్పుడు ఏం చేశామంటే ఈ అబ్బాయిని పార్టీలో తీసుకొచ్చాను నేను. మీరు తీసుకొచ్చారు? నేను కనకాచార్య ఇద్దరం కలిసి, మా మిత్రుడు టీడీపీ, ఇద్దరం కలిసి ఏం చేసామంటే పాండు గారి దగ్గరికి వెళ్ళి, ఆయన నాకు బాగా గురువు గారు కాబట్టి, సార్ మీరు టీఆర్ఎస్లో ఉంటే మీకు ఇబ్బంది అయింది, మీరు టీడీపీలోకి రాండి అని చెప్పి ఆయన నచ్చజెప్పి బాబు గారి దగ్గరికి తీసుకెళ్ళి, బాబు గారు టైం తీసుకొని ఈ అబ్బాయిని తీసుకెళ్ళి పార్టీలో చేర్పించాం. అది మేమే. అప్పటి నుంచి ఆ అబ్బాయి కూడా మా మీద నమ్మకం. తర్వాత కొట్లాడి బాబు గారితో చెప్పి ఇప్పుడు ఇక్కడ లింగంగోడు పోటీ ఉన్నాక టికెట్ ఇప్పించాం అబ్బాయి. ఇప్పుడు టీఆర్ఎస్లో మీరే సీనియర్, మీ ఎమ్మెల్యే కన్నా మీరే. అది ఆయనకే తెలుసు కదా, మా ఎమ్మెల్యే గారు తెలుసు కదా. వెంకటేశ్వర గారు మా నాన్నమ్మడే 30 ఏళ్ళ నుంచి రాజకీయం తెలుసు కదా ఆయనకి. ఎట్లా ఉంటారు ఎమ్మెల్యే గారు మీకు ఇప్పుడు టచ్లో? చాలా బాగుంటారు. అలాగ అది ఒకటే నచ్చింది ఆయన మనసు. మీరు అన్నది ఇందాక, ఇంకా అసలు రాజకీయాలు వదిలేద్దాం అనుకున్నా కానీ ఆయన ఒక్కడిని చూసే నేను రాజకీయాలు ఉండా ఇప్పుడు దాకా. ఇప్పుడు ఆశిస్తున్నారు మిమ్మల్ని రాజకీయాలకు రావాలి, మీకు బీఫామ్ ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుంది. ఎవరు? టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మీకు బీఫామ్ ఇవ్వాలి, మీ ఎమ్మెల్యే కూడా మిమ్మల్ని ఆశిస్తున్నాడు, బాగా కష్టపడాలి, పని చేయాలని ఆలోచిస్తారు. మీ ఎట్లా ఉంటుంది మీ యాక్టివిటీ? ఇప్పుడు నా ఓన్ చెబుతున్నా, ఆశించకపోతే వాళ్ళకే లాస్. ఒక మంచి నాయకుడు ఎవరు వదులుకుంటారని, మంచి వ్యక్తిని ఎవరు వదులుకుంటారు అసలు? వదులుకుంటే ఆయనకే లాసు. టీఆర్ఎస్గా ఎవరికైనా కానీ వాళ్ళు ఖచ్చితంగా పిలిచి ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఏముంది, వాళ్ళకు ఒక మంచి వ్యక్తికి అన్యాయం చేసినట్టు కదా పార్టీలోకి వస్తే. అంటే సీనియర్లు ఉంటారు కదా టీఆర్ఎస్ పార్టీలో, మీకు ఎట్లా లభిస్తుంది బీఫామ్? మీరంతా యూనిట్ కలుపుకొని పోతారా స్టాండింగ్? ఇప్పుడు నాకంటే సీనియర్లు ఉండొచ్చు, నాకంటే జూనియర్లు ఉండొచ్చు. నేను అనేది వ్యక్తి, అతను ఏం పేరుంది అతను మార్కెట్లో, అతను ఏం పనులు చేస్తున్నాడు, అది కావాలి కదా, అది చూసి ఇవ్వమన్నా. సీనియర్ అయితే అతను పేరు ఖరాబ్ ఉంటే వాళ్ళకి టికెట్ అయితే గెలుస్తారా? అంటే టీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద గెలవరా పేరు ఖరాబ్ ఉన్నా? ఇప్పుడు నాకు తెలిసి అట్లా సగం ప్రభావం ఉంటుంది టీఆర్ఎస్ మీద. అధికార పార్టీ ఖచ్చితంగా సగం ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఈ లోకల్ బాడీలో సగం వ్యక్తి మీద ఉంటుంది లోకల్ బాడీ. అదే అసెంబ్లీ పార్లమెంట్ అవి పార్టీ గుర్తే ఖచ్చితంగా. లోకల్ బాడీ అట్లా ఉండదు, ఖచ్చితంగా వ్యక్తిని కూడా చూస్తారు. ఎందుకంటే లోకల్ అంటే ఈ దగ్గర అరే ఇతనికి మొన్న చేసాము, ఇతను ఏం చేసాడు మొన్న, ఖచ్చితంగా చూస్తారు. ఎంతమంది ఒక్క చెడ్డ పనికి వాళ్ళు 100 మంది చెబుతాడు, ఇక నా దగ్గర ఇది తీసుకున్నాడు, ఇక నా దగ్గర ఇది చేశాడు, నేను ఇంటికి వెళ్తే పలకలేదు, ఇక నేను పిలిస్తే రాలేదు మా బస్తీకి. ఇట్లా ఎంత ప్రజలు ఎంత హుషారు ఉంటారు. ఎట్లా ఉన్నారు మరి ఇప్పుడు ప్రెజెంట్లీ కార్పొరేటర్ టీఆర్ఎస్ అభివృద్ధి వైపు ఎట్లా చూస్తున్నారు ప్రజలు? ఇక్కడ టీఆర్ఎస్ వైపు కావచ్చు, ఇక్కడ కార్పొరేటర్ చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, ఎట్లా ఉన్నారు ఇక్కడ ప్రజలు? టీఆర్ఎస్కి డోకా లేదండి, ఎందుకంటే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి నేను చెబుతున్నా. ఇంకా ఇంతకంటే పరిపాలన బెటర్ రోడ్ వస్తే అది వేరు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమి తప్పేం చేస్తున్నారు, ఉన్నవరకు ప్రజలకి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. అందుకని ఇప్పట్లో నాకు అనుకుంటున్న టీఆర్ఎస్ మీద ఉంటుంది. అయితే మీరు అన్నట్టుగా నెగిటివ్ ఉన్నవాళ్ళని చెడ్డ పేరు ఉన్నవాళ్ళని వాళ్ళకి మళ్ళీ టికెట్లు ఇస్తే ఎట్లా అని మీరు అంటారు. అది హైకమాండ్ చూసిద్ది, ఖచ్చితంగా చూసిద్ది. అంత గుడ్డిగా ఏం లేదు హైకమాండ్. ఎక్కడన్నా ఒత్తిడి జరిగి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా టికెట్ కావాలంటే చెప్పలేం, ఇవ్వచ్చు. ఒకవేళ బొడ్డు వెంకటేశ్వరరావుకు బీఫామ్ ఇస్తే గతంలో టీడీపీలో చేసినటువంటి అభివృద్ధి ఉంటుందా? ఇంకో అభివృద్ధి ఏ విధంగా మారబోతుంది? అంటే అట్లా చూసుకుంటే ఏమైందంటే నేను ఒకటే అనుకుంటా,
ప్రజలు గెలిపించినప్పుడు ప్రజల కోసం పనిచేయాలి మనం. రెండో దాని గురించి దిష్టి ఉండకూడదు. ప్రజలు మనల్ని గెలిపించినప్పుడు ఓటు వేసి వాళ్ళు ఎంతో నమ్మకంతో వాళ్ళ గురించి ఆలోచించాలి మనం. వాడు నాయకుడు. అంటే ఇప్పుడున్నటువంటి నాయకత్వం అట్లా ప్రజలకు సేవ లేదు, దీన్ని మీరు ఎట్లా ఖండిస్తారు? ఇప్పుడు నాయకులు ప్రభుత్వం సంగతి పక్కన పెట్టు, మన లోకల్ బాడీ కదా, మనం చేయాల్సి మనం చేస్తాం ప్రజలకి ఏ రకంగా సరే. ఒకవేళ నిధులు ఇవ్వకపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్తాం. అది చాలు కదా, అని పెట్టకపోయినా పర్లేదు, పెట్టినంత పుణ్యం కదా వాళ్ళకి. అంటే ఎంత మెజార్టీ ఇస్తారు మీకు బీఫామ్ ఇక్కడ ఇస్తే? మెజార్టీ నేను చెప్పగలుగుతాం, కానీ ప్రజలైతే అందరూ కోరుకుంటున్నారు. మెజార్టీ మనం ముందే అటు ఊహిస్తామని ఖచ్చితంగా గెలుపుతాం, అదే చెప్పగలం. కానీ ప్రజలందరూ చాలా, ఇప్పుడు నాకు దాదాపు 30 బస్తీలు ఉన్నాయి నా డివిజన్లో, దాదాపు 45,000 ఓట్లు ఉన్నాయి. ఇక బైఫర్కేషన్ వచ్చి సీట్లు పెంచి లేకపోతే దీన్ని 3 కార్పొరేషన్లు చేసి ఇవన్నీ జరిగితే చెప్పలేము. అప్పుడు చిన్నగా అవుతాయి. ఈ డివిజన్ 2 కావచ్చు, లేదు ఇట్లానే ఎలక్షన్ అయితే మటుకి అయినా పర్లేదు. అన్ని బస్తీల్లో మంచి పేరు, ఒక రికార్డు బాగుందా బాగా, అందుకని ఏం చెప్పాలి. వాళ్ళు వచ్చి చెప్తున్నారు, మీరెళ్ళి ఎంక్వైరీ చేస్తే మీకు చెప్తారు. ఇప్పుడు చాలామంది వస్తుంటారు నా దగ్గర గిలేకర పాత్రలు, వాళ్ళే చెప్తుంటారు, నేను గొప్ప చెప్పుకోవడం కాదు. ఓకే, ఏదైతే ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అందులో భాగంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ వాళ్ళపైన ఆరోపణలు కావచ్చు, వాళ్ళ మీద వచ్చినటువంటి వ్యక్తిగత విభేదాలు కావచ్చు, పార్టీ నిర్ణయం మేరకు ఇక్కడ క్యాండిడేట్ నిలబడతాడు. క్యాండిడేట్ నిలబడ్డ తర్వాత ఇట్లా అభివృద్ధి ఏ విధంగా జరిగిందని ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఖచ్చితంగా తనకు బీఫామ్ ఇస్తే మెజారిటీ అనేది బంపర్గా ఉంటుందని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యమా లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా? భయపడితేనే సగం రోగం వచ్చింది నీకు. మీకు పార్టీ దూరం పెట్టిందా లేకపోతే ప్రజలు దూరంగా పెట్టారా? నాకు తెలిసిన విషయంలో ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా, అప్పుడు మాలాంటి నాయకులు, నిజాయితీ గల నాయకులకు పక్కన పడిపోయారు. మీరు వైటా బ్లాకా? దాని మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదని నేను చెప్పగలుగుతాను. గుర్తిస్తారు. ఇప్పుడు టీడీపీ క్యాండిడేట్ అంటారా లేకపోతే టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ అంటారా? వాళ్ళకి సెక్రటరీ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తెస్తాను. అది నిజంగా డైలాగ్ ఏం డైలాగ్ అండి? మాకు సంవత్సరానికి మాకు 2 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ నిధులు ఇచ్చారు డెవలప్మెంట్ నుంచి. టీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద గెలవరా? పేరు ఖరాబ్ ఉందా? లోకల్ బాడీలో సగం వ్యక్తి మీద సీనియర్లు ఉంటారు కదా టీఆర్ఎస్ పార్టీలో, మీకు ఎట్లా లభిస్తుంది బీఫామ్? 2 మాట చంద్రబాబు నాయుడు పిలిపించాడు. తండ్రి రూట్లో వెళ్తే కొడుకు ఆ రూట్లో వెళ్ళాడు అంటే అక్కడ ఏమైంది, సగభాగం అయిపోయింది.